అండి గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జీ వ్యాట్స్ కలిసిపోయింది. ఈరోజు అయితే ఒక సరికొత్త కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చానండి. ఈరోజు దేవి నవరాత్రులకు సంబంధించి 4th డే అండి. 4th డే కూడా జనాలు మామూలుగా లేదు. నిన్నటితో పోలిస్తే ఈరోజు క్రౌడ్ ఎక్కువగానే ఉంది. సో 7 దాటాక అయితే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుందండి. సో లైటింగ్తో కూడా చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఒకసారి విజిట్ చేయండి. అలానే అసలు ఖాళీ లేదండి. ఎవరికారు సెల్ఫీలతో వాటితో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. సో అమ్మవారు అయితే ఈరోజు కాత్యాయని దేవిగా మనకైతే అమ్మవారు దర్శనం ఇచ్చారండి. అమ్మవారికి ఈరోజు రవ కేసరి అంటే ఇష్టం అంటే, అలాగే మాదారి పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం అంటండి కాత్యాయని దేవి అమ్మవారికి. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. అమ్మ చాలా అంటే చాలా బాగున్నారు. అలానే ఈరోజు క్రౌడ్ కూడా గట్టిగానే ఉన్నారండి. లైన్ అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి ఉందండి. ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే సో ఎర్లీగా వచ్చి అయితే చేసుకోండి. అలానే మీకు ఒక కొత్త వెరైటీగా సంబంధించిన ఈ వీటిని జోకాలు అంటారో చెవులీలు అంటారో నాకైతే తెలియదండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. అబ్బాబ్బాబ్బా ఎన్ని కలెక్షన్స్ అండి. మీకు ఆన్లైన్లో కూడా ఎక్కడ దొరక ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవి కూడా పనిచేయమోనండి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో లేడీస్ అండ్ మన స్టూడెంట్స్ అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. దేవిచాకు సెంటర్లోనే ఉన్నాయి, ఒక చాలా ఉన్నాయి. ఇంకా చైన్స్ అయితే మీకు చాలా ఇష్టం కదా, సూపర్ అండి సూపర్గా ఉన్నాయి. అమ్మమ్మ బాబ్బా సూపర్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, చాలా బాగున్నాయి. ఎన్ని కలెక్షన్స్ అంటే మామూలు కలెక్షన్స్ కాదు. ఇంకా మీకు ఎక్కడ దొరక ప్రపంచంలో అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తీసుకోండి. ఇవైతే బఠానీలాగా ఉన్నాయి. వెళ్ళి చూస్తే బఠానీలు ఎందుకు కాదని, ఇవి కూడా చెవిలీల టైప్లో ఇంకా మోడల్స్ అంటే నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆయన కూడా పేరు అది చెప్పాడు, నాకు అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు సరికొత్త ఫుడ్ ఐటమ్, ఇది అందరికీ తెలిసిందే, సమోసా బఠానీ. దీన్నే చాట్ అంటారు, వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ బఠానీ ఉంటే చాలండి. ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు 20 రూపీస్ 30 రూపీస్తో కొనిపించుకుంటే మనకు చాలా సరిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ బడ్జెట్ లేదు కాబట్టి. సో ఈ బఠానీ బండి కూడా పెట్టుకొని మనం బతికేచ్చు అనడానికి చాలా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అలా ఈ అంకుల్ గారు అయితే మా వీధిలో ఉంటారండి. సో మనం చేస్తున్న వీడియోస్ చూసి మా షాప్ని కూడా కొంచెం వీడియో చేసి పెట్టంటే వచ్చి చేసి పెడుతున్నాను. సో మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా బాగుందండి. లైట్గా వాటర్ తీసుకున్నారు. కొంచెం ఆ తీసుకున్న బటన్ ఏదైతే బాగా మేకింగ్ ప్రాసెస్లో భాగంగా క్యారెట్ వేసారండి, తర్వాత కొత్తిమీర వేసారు, తర్వాత మసాలా వాళ్ళకి సంబంధించిన కారాలు ఇంకా స్పెషల్ మసాలా కూడా వేసి బాగా కొంచెం కలిపారండి. సూపర్గా కలిపారు. వాసనకే నాకు నోరు ఊరుతుంది. ఇంకా లాస్ట్లో అయితే సమోసా వేసి అబ్బాబ్బా మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తీసుకొని లైట్గా నిమ్మకాయ పిండి కొంచెం కార్న్ఫ్లవర్ వేసి అలానే పైన ఉల్లిపాయలు క్యారెట్ వేసి అబ్బాబ్బా కొత్తిమీర వేసేస్తే అబ్బాబ్బా నోరు ఊరిపోయిందండి. మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఇదిగోండి ఈ అమ్మాయి మన కాలేజ్ స్టూడెంట్, ఫస్ట్ ఇయర్ అమ్మాయి అంట. చూసి తినగానే సూపర్గా ఉందన్నారు, బాగానే ఉంది. అలానే ఇంకా మిగతా వాళ్ళు కూడా చూసి చాలా బాగుందన్నారు, సూపర్గా ఉంది. అలానే నాకు ప్లేట్ ఇచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా తిని చూశాను. ఏది ఎంత ఉండాలో అది ఖచ్చితంగా ఉందండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది. అలానే అంకుల్ గారికి కూడా ఈవెంట్స్కి కావాలన్నా చేస్తారంటే వీళ్ళది గోకరం బస్ స్టాండ్లో అయితే మెయిన్ షాప్ ఏంటండి. ఎవరికైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అలానే రేపైతే ఒక సరికొత్త కంటెంట్తో సరికొత్త ఫుడ్తో అయితే మీ ముందుకైతే వస్తాను. సో రేపటి వరకు వెయిట్ చేయండి, ఒకసారి విజిట్ చేయండి. స్టూడెంట్స్ మీరైనా ఇంకా ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. గుడ్ నైట్.